ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక విషయం అర్థం చేసుకో ఆనంది. ఆ భద్ర దొరక్కపోయినా, అందరూ నీ మీద నింద మోపినా నువ్వు ఈ దొంగతనం చేసుండవని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నువ్వెంత ఇన్నోసెంటో మాకు తెలుసమ్మా. అవునానంది, మా డాడీ చెప్పింది నిజం. ఎవరొచ్చి ఎన్ని విధాలుగా నీ మీద నింద మోపినా మేము నమ్మం. కానీ నీకిలాంటి పరిస్థితి వచ్చే వరకు మేము తెలుసుకోలేకపోవటం మా తప్పే. అవును మహేష్, పర్సనల్ వెంజెన్స్ కోసం ఇలా చేసేవాడు రేపు దేనికైనా తెగిస్తాడు. వాడు వెరీ డేంజర్. ఈ విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాను డాడ్. రేపు కంపెనీకి వెళ్ళిన వెంటనే ఆ విశ్వాన్ని మెడపట్టి బయటకు గెంటేయటమే నా మొదటి పని. వీళ్ళకి అక్కడ జరిగే విషయం ఏంటో తెలీదు. ఇవన్నీ చేసేది ఆ మిత్ర కరుణాకర్ అనే విషయం తెలియకుండా ఆ దొంగని బయటికి పంపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకుంటున్నారు. ఆనంది, నువ్వు దేని గురించి బాధపడవు. నువ్వెప్పటిలాగే కంపెనీకి వెళ్ళు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఆ కరుణాకర్తో నేను మాట్లాడతాను. అతను నీకు సపోర్ట్గా ఉంటాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరే నన్ను అప్పగిస్తున్నారు. ఆ కరుణాకర్ని ఇంతగా నమ్ముతున్నారు. వాడే అసలు సమస్య సృష్టించేవాడని వీళ్ళకెప్పుడు తెలుస్తుంది? ఏమైంది? ఈ అమ్మాయి ఇక్కడికొచ్చింది? మన కంపెనీలో చిన్న ఇష్యూ. ఆ విషయం తర్వాత చెప్తాను. నువ్వు ముందు లంచ్ రెడీ చేయి. అలాగే. సుష్మా. ఎస్ మ్యామ్. ఈరోజు లంచ్ ఏంటి? చైనీస్ మ్యామ్, షజ్వాన్ నూడిల్స్.